హలో హాయ్. ఈరోజు మనం వంకాయని కాల్చి పచ్చడి చేద్దాం. వంకాయ కుమ్ము పచ్చడి అంటారు. సో మేము విలేజ్ వచ్చామండి. కొంచెం వాటర్ పడలేదు, కొంచెం గొంతు బాగాలేదు. సో కొంచెం వాయిస్కి అడ్జస్ట్ అవ్వండి. సో ఇలాగా వంకాయని కాల్చేయాలి. ఇదిగోండి, ఏం వేడి అవ్వదండి, ఇది పైకే ఉంటుంది కదా ముచ్చుక, మనం ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవచ్చు. ఓకే, సో కాలిపోయింది. దీన్ని ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇంకొక చిన్న వంకాయ ఉంది, దీన్ని కూడా మనం కాల్చుకుందాం. ఇలా అన్నమాట, ఇలా పెట్టేసి కాల్చాలి. ఓకే, ఇంకా రెండో వంకాయను కూడా మనం కాల్చేయాలన్నమాట. సో ఇలా ఇలా తిప్పుతూ కాల్చుకోవచ్చు. సో ఇలా ఓకే. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసిన తర్వాత ఇలాగా మిరపకాయలు ఒక 5, నెక్స్ట్ శనగపప్పుని వేపేసుకోవాలి. కొంచెం చింతపండుని తీసుకోవాలి. ఓకే చూడండి, చల్లారిపోయిన ఈ వంకాయకి ఇలా అంటే తొక్కొచ్చేస్తుంది. ఈ తొక్కనంతా ఇలాగా మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని స్పూన్ తోటి ఇలా అంటే మనకి మొత్తం గుజ్జు వచ్చేస్తుంది అనమాట. ఓకే, అలా ఒలుచుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయలకి ఇలా తొక్కలు ఒలిచేసుకున్న తర్వాత వీటిని ఇలాగా చూడాలి, ఎందుకంటే ఒకవేళ మనకి ఏమైనా ఇది ఉన్నా కనిపిస్తుంది. సో చాలా బాగున్నాయి. సో వీటిని ఇప్పుడు మనం దీంతో ఇలా ముక్కలు కట్ చేసేసి ఇలా ఎండుమిర్చి, శనగపప్పు, చింతపండు, ఉప్పు ముందు గ్రైండ్ చేయాలి. తర్వాత వంకాయలని ఇలా పీసెస్గా కట్ చేసి గ్రైండ్ చేయాలి. ఓకే, గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, గ్రైండ్ చేసేసిన తర్వాత పచ్చడి కొంచెం ఎక్కువే వస్తుంది, 2 బౌల్స్ వచ్చింది. ఇప్పుడు సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది. పుల్లగా కారంగా నోటికి చక్క తగులుతుంది. సో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, వంకాయ కాల్చి చేసిన పచ్చడి. థ్యాంక్ యూ.